భక్తుడు పొందిన వరములు మన జీవితంలో మనము కూడా వాటిని స్వాస్థ్యముగా పొందాలి అంటే భక్తుడైన దావీదు మహారాజు ఆయన అడుగుతున్నాడు, దేవా నీ మందిర ఆవరణములో ఎల్లప్పుడూ నేను నివసించినట్లుగా ఒకే ఒక్క వరము నాకు దయచేయమని అడుగుతున్నాడు. ఒక్క వరాన్ని అడిగాడట భక్తుడు. నీ మందిరంలో నేను నివసించినట్లు, నీ యొక్క కృపకు నేను ఎల్లప్పుడూ పాత్రుడనై ఉండునట్లుగా నీ మందిరములోనే నాకు సమృద్ధి ఉంది, నీ మందిరములోనే నాకు జీవం ఉన్నది కనుక ఆ యొక్క మందిరములో నేను ఎల్లప్పుడూ నివాసము చేయనట్లుగా నాకు వరమును అనుగ్రహించమని చెప్పాడు. కనుక ఈ వరాన్ని మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే చాలామంది మాకు కూడా మందిరం ఉంది, ఈ మందిరంలో నేను కూడా ఎల్లప్పుడూ ఉండేటట్టు చేయి ప్రభువా అని అనుకోకండి. మందిరము అనగానే అది దేవుని మందిరమా, మనుషులు కట్టుకున్న మందిరమా? అది కూడా పరిశుద్ధ లేఖనాల్లో మీకు జ్ఞానం ఉంటే ఆలోచన చేయండి. నేను దేవుని మందిరములో అని అడిగాడు భక్తుడు. దేవుని మందిరములో అనగా మనుషులు చాలామంది వాళ్ళ యొక్క తెలివితేటలతోటి వాళ్ళ యొక్క స్వలాభం కొరకు, వారి పేరు ప్రతిష్టల కొరకు మందిరాలు కట్టించే చాలా ఉన్నాయి. కానీ వాటిల్లో దేవుని యొక్క నివాసం ఉండదు సోదరులారా. అయితే దేవుని మందిరములో మాత్రమే నేను నివసించాలని కోరుకున్నాడు. ఇక రెండవదిగా చూసినట్లయితే, ప్రభువా నాకు దీర్ఘాయువునివ్వు అని వరం అడిగాడట. అంటే దీర్ఘాయువు అంటే ఈ లోకంలో చానాళ్ళు బ్రతకాలి అని అతను అడగలేదు. భక్తుడు కోరుకున్నది ఏంటంటే, ఎల్లప్పుడూ నీ రాజ్యములో నేను యుగయుగములు నీతో కూడా ఉండేలాగా నాకు వరము దయచేయము. ఎందుకనగా నేను నీ మాటను అనుసరించి జీవించువాడను, నీ చిత్త ప్రకారముగా జీవించువాడను. నీ ఉద్దేశమే నా బ్రతుకు, ఇక నాకు మరి ఒకటి నా జీవితంలో లేదు. నేను దేనిని కూడా నా హృదయంలోనికి రానివ్వను, నీ మాట మాత్రమే నా హృదయంలో నివసిస్తుంది. కనుక నేను నీ వాడనే, నీ యొక్క సముఖంలో నేను యుగయుగములు బ్రతుకున్నట్లుగా నాకు దీర్ఘాయువునివ్వమని భక్తుడు దేవుని వరమడిగితే ఆయనకు దీర్ఘాయువునిచ్చాడట సోదరులారా. కనుక మన యొక్క జీవితాల్లో మనము దేవుని మందిరము ఎక్కడుందో వెతుక్కోవాలి. దేవుని మందిరములో చిరకాలము ఆయన సన్నిధిలో నివాసము చేసే వరమును, దీర్ఘాయువు అను వరమును మనము కూడా కోరుకుంటే నిశ్చయముగా తండ్రి కృప ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. లోకములో పరిశుద్ధాత్ముడి ద్వారా అనేక వరములు అనుగ్రహించబడుతున్నాయి. కానీ వాటన్నిట్లలో కూడా ప్రాధాన్యముగా దేవుని యొక్క కృపను శాశ్వత కాలం పొందుట గొప్ప వరము. ఇది మనం కూడా కోరుకుందాం.